ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన పేరు ఐపాక్. డేటా అనలిజం, సోషల్ మీడియా, బూత్ స్థాయి వ్యూహాలతో రాజకీయ పార్టీల ప్రచారాన్ని కొత్త దిశగా తీసుకెళ్లిన ఈ సంస్థ ఇప్పుడు మునుపటి స్థాయిలో కనిపించడం లేదు అనే ఒక చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ నిష్క్రమణ తర్వాత ఐపాక్ ప్రభావం తగ్గిందా, లేక ఎన్నికల కన్సల్టెన్సీ రంగంలో పోటీ పెరగడమే దీనికి కారణమా? భారత ఎన్నికల రాజకీయాల్లో ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీకి గుర్తింపు తీసుకొచ్చిన సంస్థల్లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటే ఐపాక్ కూడా ఒకటి. ఎన్నికల వ్యూహాలు, సర్వేలు, డేటా విశ్లేషణ, సోషల్ మీడియా ప్రచారం, ఇక గ్రాండ్ ఫీడ్బ్యాక్లతో రాజకీయ పార్టీలకు సలహాలు అందిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నేతల ఎన్నికల ప్రచారాల్లో ఐపాక్ పనిచేయడం సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. అయితే 2021 తర్వాత సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లడంతో ఐపాక్ భవిష్యత్తు పైన ఒక చర్చ మొదలైంది. ఆయన తర్వాత కూడా సంస్థ కొనసాగుతున్నప్పటికీ మునుపటిలా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారంలో కనిపించడం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహాల రంగంలో ఇతర సంస్థలు కూడా బలంగా ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఐపాక్ పనితీరుపైన విమర్శలు కూడా వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి సరైన రాజకీయ అంచనాలు ఇవ్వలేకపోయిందని కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల ఫలితాలను ఒకే సంస్థ పనితీరుతో ముడిపెట్టడం సరైంది కాదని, ప్రజాభిప్రాయం, స్థానిక రాజకీయాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రభుత్వ పనితీరు వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని మరో వర్గం కూడా వాదిస్తోంది. ఎన్నికల కన్సల్టెన్సీ రంగంలో ఇప్పుడు పోటీ కూడా పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా పనిచేసే కొత్త కన్సల్టెన్సీ సంస్థలు రంగంలోకి రావడంతో రాజకీయ పార్టీలకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఒకప్పుడు ఐపాక్ ఆధిపత్యం కనిపించిన స్థాయిలో ఇప్పుడు మార్కెట్ విస్తరించింది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఐపాక్ పూర్తిగా ప్రాధాన్యం ఏమీ కోల్పోలేదు. కాకపోతే గతంలో అధికార పక్షాలకు సేవలు అందించడంతో టైం లైట్లో ఉన్న ఐపాక్ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. సంస్థ వివిధ పార్టీలకు, వ్యక్తులకు ఇప్పటికీ సర్వేలు అందిస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే గతంలో ఉన్నంత మీడియా ఫోకస్, రాజకీయ చర్చ మాత్రం కనిపించడం లేదు అన్నది పరిశీలకుల అభిప్రాయం. ఒకప్పుడు ఎన్నికల వ్యూహాలంటే ముందుగా గుర్తొచ్చిన పేరు ఐపాక్. ఇప్పుడు అదే రంగంలో పోటీ పెరగడం, కొత్త సంస్థలు రావడం, రాజకీయ పార్టీల అవసరాలు మారడం, ఈ మూడు కారణాలతోనే ఎన్నికల కన్సల్టెన్సీ రంగం కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఈ పోటీలో ఐపాక్ మళ్ళీ తన పాత ఆధిపత్యాన్ని సాధిస్తుందా, లేక కొత్త సంస్థలే ముందంజలో కొనసాగుతాయా అనేది రానున్న ఎన్నికల్లో మాత్రమే తేలనుంది. అయితే రాజకీయ వ్యూహాల ప్రపంచంలో విజయాలు, అపజయాలు అనేవి సహజం. ఒక ఎన్నికలో విజయం లేదా ఓటమితో ఏ సంస్థ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయడం అనేది కష్టమే. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎవరు మెరుగైన వ్యూహాలు రూపొందిస్తారు అన్నదే భవిష్యత్తులో కీలకంగా మారుతోంది.